హలో గైస్, దిస్ ఇస్ వనజ. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫుడ్స్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే కోర్స్ని చదువుతున్నాను. ఈ వీడియోలో నా కంప్లీట్ పర్సనల్ జర్నీ లైక్ పీజీ సెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, కౌన్సిలింగ్ డీటెయిల్స్, స్కాలర్షిప్ డీటెయిల్స్, హాస్టల్ డీటెయిల్స్ అండ్ ఓవరాల్గా నా డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ బిగిన్. ఫస్ట్లీ కమింగ్ టు ద ఎగ్జామ్ ప్రిపరేషన్, నేనైతే ఎఫ్ఎన్ఎస్ పేపర్ మాత్రమే అటెండ్ చేశాను. సో మెయిన్లీ ఎఫ్ఎన్ఎస్ పేపర్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని డైటెటిక్స్ బై శ్రీలక్ష్మి అనే బుక్ని అయితే రిఫర్ చేశాను, విచ్ మేడ్ మై ప్రిపరేషన్ ఏ లాట్ ఈజియర్ గైస్. అండ్ ఆల్సో నా డిగ్రీ బేసిక్స్ని కూడా ఒకసారి మొత్తం రివైజ్ చేసుకుని, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుని నా ప్రిపరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్ సమ్ డేస్ రిజల్ట్స్ వచ్చాయి. ఐ గాట్ 45th ర్యాంక్. ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. నేను వెబ్ ఆప్షన్స్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను. నాకు నా కేటగిరీని బేస్ చేసుకుని సెల్ఫ్ సపోర్ట్ కోటాలో ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చిందనమాట. ఐఎమ్ ఓకే విత్ దట్. నేను ఫర్దర్ ప్రొసీడ్ అయితే అయిపోయాను. కమింగ్ టు ద స్కాలర్షిప్ డీటెయిల్స్, సెల్ఫ్ ఫినాన్స్ కోటాలో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు మాత్రమే స్కాలర్షిప్కి ఎలిజిబుల్. సెల్ఫ్ సపోర్ట్ కోటాలో ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, వాళ్ళ ఓన్ ఫీ వాళ్ళే పే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఒకసారి రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చాక ఎవరికైతే సెల్ఫ్ సపోర్ట్ కోటాలో సీట్ వస్తుందో వాళ్ళు వాళ్ళ ఓన్ ఫీ అట్ ద టైమ్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఓన్లీ పే చేసేయాల్సి వస్తుంది. సో నేను రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చాక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లైక్ మార్క్స్ మెమో, కాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేసి నా ఫీ మొత్తం పే చేసి అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. కమింగ్ టు ద హాస్టల్ డీటెయిల్స్, డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ నేనైతే ప్రైవేట్ పీజీలో ఉంటున్నాను. యూనివర్సిటీ హాస్టల్స్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్ట్ కోటా యూనివర్సిటీ హాస్టల్స్ అనేది అలాట్ చేస్తారు. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే హానెస్ట్లీ ఐ వాజ్ అ బిట్ నర్వస్ ఇన్ ద ఫస్ట్ గైస్. న్యూ ప్లేస్, న్యూ పీపుల్, చాలా భయపడ్డా ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ ఆఫ్టర్ ఆల్ దీస్ డేస్ ఇన్ ద యూనివర్సిటీ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ అప్రోచబుల్గా కూడా ఉంటారు. దే వోంట్ హెసిటేట్ టు క్లారిఫై అవర్ డౌట్స్. సబ్జెక్ట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకైతే ప్రాక్టికల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనిపించింది, బికాజ్ దానివల్లే కదా మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రెజెంటేషన్స్ కానీ, సెమినార్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి టు బూస్ట్ అవర్ కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. బేస్డ్ ఆన్ మై ఒపీనియన్ ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ అనే చెప్తాను. నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసరికి డైటేషన్ అవ్వడం, అందుకే నేను ఈ పాత్ అనేది చూస్ చేసుకున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ చూస్ చేసుకోవాలి అనుకుంటే నాట్ ఓన్లీ అ డైటేషన్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుని గవర్నమెంట్ జాబ్స్ కూడా సెక్యూర్ చేసుకోవచ్చు, లైక్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎట్సెట్రా ఇలాంటివి. అండ్ ఆల్సో ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి ఆప్షన్ కూడా ఉంటుంది, అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. నా సజెషన్స్ ఏంటి అంటే, ఆంధ్ర యూనివర్సిటీలో మన కోర్స్కి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఐ విల్ సే ఆంధ్ర యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ యువర్ జర్నీ యాజ్ ఏ ఫ్యూచర్ డైటీషియన్ అని నేను చెప్తాను. That's all. If you have any doubts, you can ask in the comment section. Don't forget to subscribe the channel. All the best. Thank you.